హాయ్ స్టూడెంట్స్, మనకు శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ యాస్ వెల్ యాస్ బీపీటీ అలీడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని అయితే ప్రొవైడ్ చేశారండి. మనం ఇక్కడ ఈ లింక్‌ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పీడీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ పీడీఎఫ్‌లో మనకు ఆల్మోస్ట్ అందరి యొక్క మెరిట్ లిస్ట్‌ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేశారంటే మీకిక్కడ మెరిట్ నెంబర్, సో స్విమ్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు, అప్లికెంట్ నేమ్ ఇచ్చారు, జెండర్ ఇచ్చారు, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ యొక్క ర్యాంకు, లోకల్ ఏరియా, కేటగిరీ, సబ్ క్యాస్ట్, ఎస్సీ సబ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్, ఇంటర్మీడియట్ బోర్డు టైపు, ఇంటర్ గ్రూపు ఇలా ప్రొవైడ్ చేశారనమాట. ఇందులో మనకు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి వీళ్ళు కొన్ని కోడ్స్ అనేవి అంటే కొన్ని అబ్రివేషన్స్ అంతా యూజ్ చేశారండి. ఆ అబ్రివేషన్స్ ఏంటి అని మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏపీఐఆర్ అన్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రెగ్యులర్ గా చదివిన వాళ్ళు. ఏపీఐ విఓసి అన్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ వొకేషనల్ లో చదివిన వాళ్ళు. ఇక్కడ టీఎస్ ఇంటర్ అంటే తెలంగాణ స్టేట్ లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు. సిబిఎస్ఈలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు. అపోజ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ స్కూల్ సొసైటీలో చదివిన వాళ్ళు. టాస్ అంటే తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీలో చదివిన వాళ్ళు. ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్లో చదివిన వాళ్ళు. హెచ్ఎస్సి అంటే హైయర్ సెకండరీ కోర్స్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు. వీళ్ళందరి యొక్క అబ్రివేషన్స్ ని మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళు ఏం చదివారు అనేది మనకి ఇక్కడ తెలియజేశారనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ కొన్ని రిమార్క్స్ అనేవి ఇచ్చారనమాట. ఏంటి రిమార్క్స్ అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19th లో ఉండేటువంటి ఒక 19th ర్యాంక్ లో ఉండేటువంటి ఒక పర్సన్, అతని యొక్క స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇదనమాట. అతని మంగాపురం దీక్షిత హాసిని, అమ్మాయి ఫిమేల్, అమ్మాయి నెంబర్ ఇచ్చారు, అమ్మాయి యొక్క ర్యాంక్ ఇచ్చారు, రీజన్ వచ్చి ఎస్వి రీజన్, క్యాస్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రెగ్యులర్లో చదివింది, బైపీసీ స్టూడెంట్. కాకపోతే మీరు ఇక్కడ చూసినట్లయితే రిమార్క్స్ వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ క్లాస్ 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు అని ఇచ్చారనమాట. అంటే ఎవరైతే ఈ కోర్సెస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన రిమార్క్స్ని మీరు వెంటనే ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఈ పర్సన్ ఇమీడియట్గా స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలన్నమాట. స్టడీ సర్టిఫికేట్ని ఎవరికి అప్లోడ్ చేయాలి అంటే వాళ్ళు ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ ఈమెయిల్ ఐడికి మనము స్టడీ సర్టిఫికేట్ అయితే వాళ్ళకు పంపించాలి. ఎప్పటి లోపల 24th జూలై లోపల 5 PM లోపల వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్ని వీళ్ళు మెయిల్ చేయాలి, స్కాన్ చేసి మెయిల్ చేయాలన్నమాట. సో ఈ మెరిట్ లిస్ట్ అంతా కూడా బేస్డ్ ఆన్ దేని బేస్డ్ అంటే ఏపీ ఎంసెట్ బేస్డ్గా ఈ కోర్సెస్ వచ్చేసి బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ ప్లస్ బీఎస్సీ అలీడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించింది అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ కంపల్సరీగా లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ కోసం సబ్మిట్ చేయాలి. అడ్మిషన్ కావాలి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వీళ్ళు బ్రిడ్జ్ కోర్స్ గురించి అడుగుతున్నారు. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా చేయాలి. ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ లేదు అంటే వాళ్ళు కొన్ని కోర్సెస్ మాత్రమే లిమిటెడ్ అవుతారు. అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్గా బీఎస్సీ నర్సింగ్లో కానీ, లేదా ఫిజియోథెరపీలో బీపీటీ కానీ, లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ కానీ, ఇలా కొన్ని కోర్సెస్కి మాత్రమే వాళ్ళు లిమిట్ అయి ఉంటారు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మీరు వాళ్ళకు చేర్చాలి. సో ఎవరికైతే వాళ్ళ కాలంలో రిమార్క్స్ ఇచ్చారో ఆ కాలంలో ఇచ్చినటువంటి రిమార్క్స్ ప్రకారం వాళ్ళు సర్టిఫికేట్స్ని ఈ మెయిల్ ఐడికి వాళ్ళు ఇమీడియట్గా సెండ్ చేయాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం కూడా వీళ్ళు ఇక్కడ ప్రస్తావించారండి. ఏంటది అంటే ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే 7 years కూడా ఆంధ్రప్రదేశ్లో చదవలేదో వాళ్ళు కంపల్సరీగా రెసిడెంట్ సర్టిఫికేట్ అనెక్సర్ 3లో ఇచ్చినటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ని వాళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు లోకల్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ స్పెసిఫిక్ కేటగిరీస్కి స్పెసిఫిక్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అలొకేషన్ అనేది జరిగింది. అందుకోసం అనేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 29th జూలై లోపల స్విమ్స్ వెబ్సైట్లో, అంటే 29th జూలై స్విమ్స్ వెబ్సైట్లో 5 PM తర్వాత వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ని అప్లోడ్ చేస్తారు. సో కాబట్టి మీ యొక్క నెంబరు, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు యాజ్ వెల్ యాజ్ మీ పేరు చెక్ చేసుకోండి. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే, ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా సబ్మిట్ చేయాలి. వీళ్ళకు ఈమెయిల్ చేసి సబ్మిట్ చేయాలి, లేకపోతే మీరు సీట్ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.